ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ముద్దాయి నాగేంద్రను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాము. ముద్దాయి నాగేంద్రను ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాము. నాగేంద్ర తరఫున లాయర్గా అనుమతి కోరుతున్నాను. ఎస్ యూ ప్రొసీడ్. నీ పేరు? నాగన్న. నీ కూతురు పేరు? సీత. నీ కూతురు సీతను నాగేంద్ర హత్య చేశాడు. లేదు, ఆత్మహత్య ఆత్మహత్యలు లేదు, చంపలేదు. ఆత్మహత్య చేసుకుందావునా? లేదు, ఆత్మహత్య చేసుకుని వాడే చంపేశాడు. నాగేంద్ర చంపాడనే దానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అగ్నిసాక్షిగా పెళ్ళాడు, 3 ముళ్ళు వేసిన రాక్షసుడు వాడే. నాగేంద్రే చంపాడని చెబుతున్నావు, నీవు చూసావా? నా కూతురు రక్తం మడుగుల్లో గింజుకుంటుండగా నేను అక్కడికి వెళ్ళాను. ఈ నాగేంద్ర చంపాడని చెప్పి చనిపోయింది. మైరా, నోట్ దిస్ పాయింట్. నాగేంద్రే చంపాడని చెప్పేసి నీ కూతురు చెప్పింది, కానీ నీ కళ్ళతో నీవు చూడలేదు, అవునా? లేదు. నీ కూతురు సీతను నాగేంద్ర చంపాడని చెప్పడానికి ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? స్వర్గంలో ఉన్న నా కూతురు, నా ఆత్మ, ఇలా సాక్ష్యాలు. నిరాధారమైనటువంటి సాక్ష్యాలు కాదు కోర్టుకు కావాల్సినవి, ప్రత్యక్షమైనటువంటి సరైన సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు నీ దగ్గర లేవు, అవునా? నా కూతుర్ని నాగేంద్ర చంపాడని న్యాయస్థానానికి కంపెడాస్తో పరిగెత్తుకుని వస్తే దోషం నిర్దోషం చేయడం న్యాయమే రాయాలి. ఇది న్యాయం కాదురా. ఇది కోర్టుకు కావాల్సినటువంటి సాక్ష్యాలే కానీ కన్నీళ్లు సానుభూతి కాదు. సాక్ష్యాలంతా న్యాయస్థానం నుంచి నాగేంద్ర రక్షించబడి మరో ఆడదాన్ని పెళ్ళాడి సాక్ష్యాలు లేకుండా న్యాయస్థానం నుంచి రక్షించబడి హత్య చేస్తే న్యాయస్థానం నుంచి రక్షించవచ్చు. న్యాయస్థానాలు రక్షణ లేని ఈ చట్టాలు ఉంది బాబు. చాలా బాగుంది రాజ్యాంగం. వేసిన ప్రశ్నలకు సమాధానాలు కావాలి కానీ అదన ప్రశ్నలు అనవసరం. మిస్టర్ నాగేంద్ర, లేదంటే నీ భార్య, అవునా? అవును సార్. ఆత్మహత్య చేసుకుంది, అవునా సార్? కాదు సార్. ఆత్మహత్య చేసుకుంది, అవునా? అవునండి. ఎలా? మావిడికి చెడ్డ అలవాట్లు ఉన్నాయండి. అదే దారిలోకి వస్తుందని పట్టించుకోలేదండి. చివరికి చెట్టు అంత మూడి కళ్ళలో కారం కొట్టి పక్కడితో తిరగడం మొదలెట్టిందండి. దౌర్భాగ్యుడా, సీతమ్మ లాంటి నా చేతులు మరో పరాయి వాటి తిరుగుతున్నా అబద్ధం చెబుతా ఉంటా. దౌర్భాగ్యుడా, ముందతను పూర్తిగా చెప్పని. ఒకరోజండి నా కళ్ళారా చూశానండి దాని బాగోదు. నీ సుఖం కోసం నా జీవితమే దారి పోస్తాను కానీ ఇలాంటి పాడు పనులు చేసి నా పరువు తీరికే అన్నానండి. అంతేనండి, పక్కన ఉన్న కత్తి తీసుకొని నిన్ను చంపి పక్కతో హాయిగా బతుకుతానంటూ నన్ను చంపపోయిందండి. నేను నా ప్రాణ